Hey everyone, welcome back to our channel Crazy Kalyani Vlogs. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ హాలిడేస్. త్వరలోనే సమ్మర్ రాబోతుంది కదా. సమ్మర్ రాగానే సమ్మర్ హాలిడేస్ గురించి వీడియో చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ముందుగానే వీడియో చేశారనుకో మీకు సమ్మర్లో ఎలా ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, మేము అసలు సమ్మర్లో ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకునేట్టు ఉంటుంది. అదేవిధంగా ఆ టైప్లోనే అందరూ కూడా మనం మళ్ళీ అలా అప్పుడు ఎలా ఎంజాయ్ చేసామో మళ్ళీ అలాగే ఎంజాయ్ చేయాలి అనే థాట్స్ కూడా మళ్ళీ మైండ్లోకి వస్తాయి అనే ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. సమ్మర్ హాలిడేస్ మెమరీస్ అసలుకి మర్చిపోలేని మెమరీస్ ఇస్తుంది ఈ సమ్మర్ హాలిడేస్. సో నాకైతే బోల్డ్ అన్ని మెమరీస్ ఉన్నాయి. సో నా మెమరీస్ ప్రతి ఒక్కరికి నా మెమరీస్ అనే కాదు, ప్రతి ఒక్కరికి సిమిలర్గా ఇలాంటి మెమరీస్ ఉంటాయి. కాబట్టి మనము సమ్మర్ హాలిడేస్ రాగానే మనం ఎటు వెళ్ళే వాళ్ళం, ఎక్కడికి వెళ్ళే వాళ్ళం, ఏం చేసేవాళ్ళం, అసలుకి సమ్మర్ అయిపోతే ఎలా ఉండేది మన సిచ్యువేషన్ అసలుకి అవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. ఆ స్వీట్ మెమరీస్ని రివైండ్ చేసుకుందాము. మళ్ళీ మీకు సమ్మర్ హాలిడేస్ వచ్చినట్టయితే ఇలాగే ప్లానింగ్ చేసుకోవడం కూడా చెప్తున్నాను. ఇక వెయిట్ చేపించాలని తలుచుకోలేదు. ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు ఆలస్యంగా కూడా వీడియోలోకి వెళ్ళిపోతాం. సమ్మర్ హాలిడేస్, ఆహా సమ్మర్ హాలిడేస్ ఆ పేరు ఏంటేనే ఎంత బాగుంది అసలు మనసుకి. సమ్మర్ హాలిడేస్ ఇక మనకు స్కూల్కి వెళ్ళినాక లాస్ట్ వర్కింగ్ డే, ఇక రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ అని అనౌన్స్ చేసిన వెంబడనే మనలో ఎట్లుంటుందంటే ఆ హ్యాపీ మూమెంట్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట. అంతగా మంచిగా అనిపిస్తుంది. ఇక 2 months వరకు నో బుక్స్, నో బ్యాగ్స్, ఓన్లీ ఎంజాయ్మెంట్ అలా ఉంటుంది అనమాట సమ్మర్ హాలిడేస్ వస్తే. సమ్మర్ హాలిడేస్ రాగానే మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఊరికి ప్రయాణం అవుతాం. అటు అమ్మ వాళ్ళ ఇంటికైనా నాన్నమ్మ వాళ్ళ ఇంటికైనా మనం ఊర్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం. అలా జర్నీ చేస్తున్నప్పుడు మనకి ఆ జర్నీలో కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు. మనం జర్నీ చేసేటప్పుడు ఒకవేళ జర్నీ అయిపోతే మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మన నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అని వాళ్ళ పిల్లలు వాళ్ళ ఊర్లోకి వస్తారు. అలా మనం కొత్త కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు, మనం పరిచయం చేసుకుంటాము. ఇక సమ్మర్ హాలిడేస్ అయిపోయే వరకు మనం చాలా మన కొత్త వాళ్ళ మధ్యలో కూడా మన బాండింగ్ ఎక్కువ ఉంటుంది. సో మంచిగా ఆటలు ఆడుకుంటాం. ఇక అలా ఉంటుందన్నమాట మనకి సమ్మర్ హాలిడేస్. ఇక ఎంత ఎంజాయ్మెంట్ చేసాయో అంత ఇక లాస్ట్లో చెప్తాను ఏమవుతుందో. మళ్ళీ మేము ముందే చదివిన కదా ఫీలింగ్ ఉండదు. సమ్మర్ రాగానే మనకి అమ్మమ్మ వాళ్ళైనా నానమ్మ వాళ్ళైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ సమ్మర్లో ఏముంటాయి, కోకోనట్స్, మ్యాంగోస్, మంచిగా మ్యాంగో జ్యూస్, అది కోకోనట్స్ అన్నీ తాకుంటూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ చెరువుల కాడికి ఇట్లా బావిల దగ్గరికి వెళ్ళి ఈత కొడుతుంటారు పిల్లలు. మా అబ్బాయిలు అయితే చేపలు పట్టడం అలాంటివి చేస్తారు. అమ్మాయిలు అయితే తొక్కుడు బిళ్ళ ఆట, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి కాకుండా మనం చాలా ఓన్లీ సమ్మర్లో మాత్రమే మనం ఊర్లోకి వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటే, మనం లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటే మనం సిటీస్కి వెళ్ళినప్పుడు చూడాల్సిన ప్లేసెస్ని కూడా చూసేసి వస్తాము. ఒక 1 week వరకు మంచి లాంగ్ ట్రిప్ వెళ్తాము, మంచిగా ఎంజాయ్ చేస్తాము, చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసి వస్తాము. చాలా మంచిగా ఉంటుంది. ఇంకా తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాము. అని మనం ఈసారి ఈ సమ్మర్ హాలిడేస్ ఇలా ఎంజాయ్ చేసాము, నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్లో ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాలి, ఇలా చేయాలని అనుకుంటాము. అలా ప్లానింగ్ చేసుకుంటాము. మనం ఎక్కడ తిరిగినా ఏ ఊరికి వెళ్ళినా కానీ మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో మన నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హ్యాపీనెస్ అంతలా ఉండదు. వాళ్ళు మన కోసం ఎంతో ప్రేమగా అన్నీ చేసి పెడతారు. మనకి ఇష్టమైన చిరుతిండ్లని చేసి పెట్టింది మన అమ్మమ్మ అయినా నానమ్మ అయినా. మనము సమ్మర్ వచ్చిందంటే మనం బెడ్స్ అన్నీ మన ఇంట్లో పడుకోం, మంచిగా డాబా పైకి ఎక్కి మంచిగా దుప్పట్లు పరుచుకుని హ్యాపీగా నిద్రపోతాం. తాతయ్య మనకి చుక్కలు స్టార్స్ చూపించుకుంటూ కథలు చెప్తాడు, చందమామని చూసుకుంటూ. అటు అమ్మమ్మ కూడా కథలు చెప్తుంది, దయ్యాల కథలు అలాంటివన్నీ చెప్తుంటే మనకి ఆ ఫీలింగ్ అసలు
ఇందులోనే అసలుకి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అన్న ఫీలింగ్ వస్తేనే ఆ ఫీలింగ్ తట్టుకోలేము. బట్ ఒక పక్క హ్యాపీనెస్ ఉంటుంది, ఇంకొక పక్క రెయినీ డేస్ హాలిడేస్ ఉన్నాయి, ఇంకా 2 days ఉన్నాయి, ఇంకా 3 days ఉన్నాయి. ఒక కౌంట్ చేసుకుంటూ ఉంటాము ఎప్పటికి సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి అని. ఒక పక్క ఎంజాయ్మెంట్, ఒక పక్క అర్రే అయిపోతున్నాయని లోపల ఒక బాధ ఉంటుంది. అప్పుడు ఆ బాధ వచ్చినప్పుడు అంటే మన హాలిడేస్ అయిపోకుండా మనం మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. అర్రే మళ్ళీ 1 yearకి మనం మళ్ళీ కలుస్తాము, ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాలి సమ్మర్ హాలిడేస్ కోసం అంటే దిగులు పడుతుంటుంది. ఇంకా ఆ నైట్ అసలు మనకి నెక్స్ట్ డేగా మనము ఊరికి వెళ్ళిపోతున్నాం అన్న నైట్ మనకి అసలు నిద్ర కూడా పడుతుంది అసలు, అలా ఉంటుంది. సో నాకైతే చాలా స్పెషల్ సమ్మర్ హాలిడేస్ అంటే. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాము, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటోళ్ళం. చూసిన ఊరని చూసేటైనా వాళ్ళలో ఉన్న ప్రేమ ఆప్యాయతలు అలా ఉండేవి అనమాట. అంత బాగా చూసుకుంటారు కాబట్టి మనం రోజు వెళ్ళిన ఊరైనా ఏ ఊరైనా మనకు స్పెషల్గా అనిపిస్తుంది. ఎప్పటికైనా మన అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మలు స్పెషల్గానే ఉంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక్కరు ఖచ్చితంగా వెళ్తారు. సో నాకే సమ్మర్ స్పెషల్ అనమాట చెప్పచ్చు, ప్రతి ఒక్కరికి స్పెషలే. మరి ఐస్ క్రీమ్స్ తింటాం, ఐస్ క్రీమ్స్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉన్నాయి. మీరు ఐస్ క్రీమ్స్ బాగా తిని చెంపగడ్డలు అవన్నీ కూడా అయిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మో బోలటన్ని మెమరీస్. సరిగ్గా సమ్మర్ వచ్చిందంటే మామూలుగా ఉండే వాటర్లు మాత్రము. మళ్ళీ పిల్లలు పాపం పేరెంట్స్ ఇబ్బంది పడతారు మన చేసేళ్ళకి, మనని ఎత్తుకోలేక ఎక్కడికి పోయకుండా రాము అసలుకి దొరకం వాళ్ళకి. మార్నింగ్ టీవీ చేసి చెలో ఎవరో ఒకరు ఇంటికి పోతాం, దొరకం అంతలా ఎంజాయ్ చేస్తాం. ఒక పక్క ఎండ ఉన్న పట్టించుకోము, అంతలా ఆడుతూ ఉంటాం, మిస్ అయిపోతున్నాం. కానీ ఇప్పుడు ఏముంది, రొటీన్ లైఫ్. ఎంత సమ్మర్ హాలిడేస్ వచ్చినా కానీ మనం ఒకప్పుడు చేసిన ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఎవరికి లేదు. పిల్లలకి మా హాండ ఫోన్ చూపిస్తాం, ఫోన్లో వీడియో చూస్తాం, అంతే మించి ఏమి ఎంజాయ్మెంటే లేదు. ఇప్పుడు సమ్మరే కదా అన్న ఫీలింగ్లో ఉంది. మీరు కూడా ఇలాంటి సమ్మర్ హాలిడేస్ మిస్ అవుతున్నారని నాకు లాగానే మీరు మిస్ అయినట్టయితే నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏది ఏమైనా కానీ మనం గడిచిపెట్టే రోజును తీసుకొచ్చుకోలేము కాబట్టి ఉన్న టైంని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఈసారి సమ్మర్ హాలిడేస్కి అందరూ ఎంజాయ్ చేయండి, అందరూ సేఫ్గా ఇంటర్గా ఉండండి. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే చాలా డేంజర్ అని ఒక హ్యాపీనెస్ ఇచ్చిన ఒక సైడ్ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది చెరువులకి స్విమ్మింగ్ అటు ఇటు వెళ్తారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే జరిగిపోయినాక మనం ఎవరిని ఏమి అనలేము, వాళ్ళని తీసుకొచ్చుకోలేము. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి, సేఫ్గా ఉండండి. ఇంకా ఈ టైమ్స్ నేను చెప్పలేను. మీకు కూడా ఇలాంటి సమ్మర్ మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్. సీ నెక్స్ట్ వీడియో.